హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే డీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళాను. అస్సలు ఖాళీ లేదు డీమార్ట్ అయితే మాత్రం. నేను వెళ్ళాను కానీ వెళ్ళి చాలా టైం పట్టింది, 2 గంటలు పట్టింది డీమార్ట్ నుంచి ఈ సామాను కొనుక్కు రావడానికి. చూడండి, నేనైతే సైకిల్ బ్రాండ్ ఎంచాము. ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, సైకిల్ బ్రాండ్ ఎంచాము. ఇది వచ్చి పైనాపిల్ ఫ్లేవర్ అండి. ఇది చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్లేవర్. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి ఈ ఫ్లేవర్ తెచ్చుకుంటాను నేను, చాలా నచ్చుతుంది కూడా నాకు ఈ ఫ్లేవర్. ఇవంతా డైలీ యూస్కి మొత్తం ఆయిల్. ఇవి కొత్తగా వచ్చాయంట, మంగళ తిప్పి చూద్దాం, ట్రై చేద్దామని చూసి తెచ్చాను. ఇది ట్రై చేయాలనుకుంటారో తెలియదు. పిల్లలకి స్నాక్స్. ఈ ఆయిల్ అయితే ఫ్రెండ్స్ నేనైతే మా పాపకి 8 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 8 అంటే 8కి ఎక్కువే అనుకోండి, ఎక్కువే అవుతుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ప్రమోషన్ అయితే కాదు, అంటే మా పాపకు వాడుతున్నాను, మీరు కూడా ట్రై చేస్తారేమో చెప్తున్నాను. హెయిర్ అయితే గ్రోత్ బాగా ఇస్తుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ అయితే చుండ్రు ఉండదు. చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇదైతే మాత్రం. మా చిన్న పాపకి మా పెద్ద పాపకి మాత్రం ఇదే వాడతాను ఎప్పుడూ. ఈ ఆయిల్ అయితే బాగా వాడతాను. మకానాస్ తెచ్చాను, ఈ వైట్ మకానాస్ చూడండి. సోప్స్, నైవేద్యం తెచ్చాము, సేమ్యాకాలు తెచ్చాము, శనగలు వచ్చి తాంబూలానికి శనగలు. నేను విశాఖ డైరీ నెయ్యి తెచ్చాను. ఎప్పుడు ఆన్లైన్ విశాఖ డైరీ తీసుకుంటాను, ప్రసాదాలు కాటే యూజ్ చేయడానికి బాగుంటుందని ఇవే తెచ్చాను. ఎప్పుడూ నేను ఒకరికి ఉపహారం పెడతాను కదా, అమ్మవారికి ఉపహారానికని పెసరపప్పు కూడా పట్టుకొచ్చా. అప్పుడప్పుడు కూరలకి తెల్ల కాబోచనగలు తెచ్చాను. ఇది అమ్మవారికి, ఇది కూడా అట్టు వేయడానికి తెచ్చాను మైదా పిండి. ఇవి బూర్లకి, శనగపప్పు బూర్లకి తెచ్చాను. ఇడ్లీకి, ఇది డైలీ వేస్ టిఫిన్స్కి. సాల్ట్ కూడా నేను వాడడానికంటే పూజల్లో కరాలి, సాల్ట్ ప్యాకెట్ కూడా నైవేద్యాలకి వాడడానికి తెచ్చుకుంటాను. పేస్ట్ ఇంట్లో లేదని పేస్ట్ కూడా తెచ్చా. సోప్స్ ఏంటంటే డైలీ వేస్ బట్టలు దిక్కేటప్పుడు పెసలు, మా చిన్న పాపకి పెసరట్లు అంటే చాలా ఇష్టం, అందుకు పెసలు తెచ్చాను. పంచదార ఇప్పుడే కన్నం పడిపోయింది. వేపిన శనగపప్పు, ఎర్ర కందిపప్పు, ఏరియాలు అండి. ఏరియాని అయితే వాషింగ్ మిషన్కి లిక్విడ్ ఇదే ఎక్కువ వాడతాను. బట్టలు స్మెల్ కూడా బాగుంటుంది. వైట్ డ్రెస్ అయితే చాలా బాగా యూజ్. యాలకులు తెచ్చాను, ఎప్పటి నుంచో స్వామివారికి యాలకులు మాల వేద్దామని అనుకుంటున్నాను కానీ వేయట్లేదు. అంటే ఫస్ట్ ఒకసారి వేసాను స్వామివారికి వారాలు చేసేటప్పుడు, మళ్ళీ వేయాలనిపించింది. సో ఇది వారాల్లో శ్రావణమాసం కదా వేద్దామనేసి మళ్ళీ తెచ్చాను యాలకులు. అంటే ఇదైతే శ్రావణమాసం షాపింగ్ అయితే అయిపోయింది నాది. మొత్తం చీరల షాపింగ్ అయిపోయింది, రేషన్ షాపింగ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయిన షాపింగ్. ఓన్లీ ఇంకా అమ్మవారిని చేసుకొని అమ్మవారిని పూజించుకోవడమే ఉంది. ఓకే, మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నేను ఇలా చేసింది కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సామాన్లు అయితే చిన్న తక్కువే ఉన్నాయి. ఇక్కడ బిల్లు చూద్దాము, చాలా ఎక్కువ అయింది బిల్లు. మరి ఇంకా బిల్లుకి చెప్పకూడదు, బిల్లు నెంబర్లు అవినే మరి బాగోదు. డీమార్ట్ నాకు పదే కొద్ది. నాది శ్రావణ షాపింగ్ అయితే బాగా అయిపోయింది. అసలు డీమార్ట్ అయితే ఖాళీ లేదబ్బా. వెళ్ళామంటే 2 గంటల టైం పట్టింది నాకు ఈ షాపింగ్ చేయడానికి. 2 గంటల్లో ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది. తీసుకొని వచ్చాను, మెల్లిగా లోపల నుంచి బయటకు పడ్డాను. ఇంటికి తీసుకురావడానికి టైం అయింది మొత్తానికి. మీకైతే నచ్చినట్టయితే ఇవ్వండి. ఇదైతే నా శ్రావణ షాపింగ్ అయితే ఇదేనండి. మీ శ్రావణ షాపింగ్ అయితే ఎలా చేస్తారో నా కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.